ఉమ్. మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. అమ్మ ఇదేం సందర్భం అంటే, బొమ్మకు మొక్కలేదని, రాజుగారి మాట అనలేదని రాజుకి కోపం వచ్చి అగ్నిగుండాన్ని ఎన్నింతలు చేశాడమ్మా? ఏడంతలు చేశాడు. ఏడంతలు చేస్తే పిల్లలు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఏంటండి? ఇప్పుడు రాజుగారి కోపం వచ్చేసింది. రాజుగారి కోపం వచ్చినా పర్లేదు, ఎవరి కోపం రాకూడదు, దేవుడు రోకం పడకూడదని లెక్కలో ఉన్నారు వీళ్ళు. ఒకరోజు ప్రియమైన దేని బిడ్డారో సంఘటన జరిగింది. ఊళ్ళో ప్రెసిడెంట్ గారికి కోపం వచ్చినా పర్లేదు, ఎవరి కోపం రాకూడదు, దేవుడి కోపం రాకూడదు. ఎవరంటే రెబక్కమ్మ గారిని ఒక ఆవిడ ఉంది గింజెత్తిలో. ఏ గింజెత్తి? చాలా గింజెత్తులు ఉన్నాయి. ఎర్రంపాడు గింజెత్తి. ఆ రెబక్కమ్మ గారు పాపం బాత్రూమ్ ఆ రోజు పేషెంట్ గారు వాళ్ళు వచ్చి ఏదో సంద ఇమ్మన్నారట, పండగ చేస్తున్నామని. నేను ఇవ్వను బాబయ్య, దేవుడు నమ్ముకొని ఉంది. అందరూ ఇచ్చారు, నువ్వు అన్నాడట, ఏమని అన్నదట. తర్వాత అదే నెలలో బాత్రూమ్ రాస్తున్నారట, నాకు బాత్రూమ్ రాయండి అందంట. నువ్వు సంద ఇవ్వలేదు కాబట్టి రాయమన్నారట. ఇవ్వకపోతే పోనీ అని ఎవరు కోపం వచ్చింది? కోపం రెబక్కమ్మ గారికి వచ్చింది. పేషెంట్ గారికి నేటి రెబక్కమ్మ గారికి ఉందా? రెబక్కమ్మ గారికి వచ్చింది కోపం. కోపం వచ్చి ప్రియమైన దేని బిడ్డారా, ఇవ్వకపోతే పోనే అంటే నీకు దేవుడు ఇస్తాడా? నాకు దేవుడు ఇస్తాడని వచ్చేసిందంట. తర్వాత ఎందుకో పని మీద ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంపీడో ఆఫీస్కి వెళ్ళిందంట. బాత్రూమ్ కట్టుకున్నావమ్మా అన్నాడట. ఒరిజినల్ ట్రైబ్ ఆవిడే. బాత్రూమ్ కట్టుకున్నావమ్మా అంటే లేదు బాబాయ్ ఇవ్వలేదు అందంట. కట్టుకొని ఛాన్స్ చేస్తాను రాసి ఇచ్చాడట ఆర్డర్. ఊళ్ళో బాత్రూమ్ కంటే ఇప్పుడు బాత్రూమ్ ముందు అయిపోయిందంట. దేవుడికి మహిమ కలుగును గాక. అల్లెలు. ఇప్పుడు ఎవరు కోపం వచ్చినా పర్లేదు, ఊళ్ళో రాజుగారి కోపం వచ్చినా కోపం పర్లేదు, కానీ దేవుడికి కోపం రాకూడదు. ఇప్పుడు రాజుగారి కోపం వచ్చి అగ్గి ఏడంతలు చేసి అందులో వేసాడు. ఎవరినే? శద్రకు మెస్సికి అబేద్నెగో. ఇప్పుడు రాజుగారికి ఎంతమంది కనపడుతున్నాడట? 25వ వచనం నుంచి చదవండి. 3వ అధ్యాయం 25వ వచనం. ముగ్గురు మనుషులు కాదు, 3 మనుషులు అగ్నిగుండంలో సంచరించడం చూస్తున్నాను. ఈ 4వ వాడు ఎవడో? మీరు ముగ్గురే కదా వేస్తారంటున్నాడు. అప్పుడు అతడు దేవతల రూపం వంటి వాడు కనబడుతున్నాడు అన్నాడు. అప్పుడు వచ్చేసాడు, అధిపతులందరూ వచ్చేసారు. వాళ్ళు బయటికి రమ్మని వాళ్ళు బయటకు వచ్చేసారు. అందరూ కూడా ఏం చూస్తున్నారు తెలుసా? అగ్నివాసన తగులుతుందామని చూస్తున్నారు. ఎంట్రుకలు బట్టలు ఎక్కడైనా కలిపదు. ఒక మాట, మీరు మంట కాసుకుంటున్నారు అనుకో, మీకు తెలియకుండా ఏం కాలిపోతాయి? బట్టలు కొద్ది తెలుస్తుందండి, ఎచ్చగా ఉంటుంది. ఎండ్రుకులు కాలిపోయి చివరికి వచ్చిన తర్వాత సర్రమంటుంది మనకి. అప్పుడు దాకా ఒక్కోసారి ఇంటికి వాసన కూడా వస్తాయి, కాలిపోయిన వాసన. పక్కలు చెప్తారా కాలిపోతాయి. మంట కాగినప్పుడు అనుభవం ఉందా? కదండి. ఎంట్రుకులు కాలిపోతాయి అంటే ఇప్పుడు తల వెంట్రుకలు కాలిపోతాయి. ఎలా కాలిపోతాయి చెప్పండి? ఒక మాట, మొన్న నేను శవం కాలటం చూశాను, 7వ తరగతిలో చూశాను. ఆ శవం సంగతి నాకు తెలదు. తర్వాత మా బావ కూడా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఒక లెక్క వేసాడు, ఇప్పుడు కూడా మర్చిపోను. పెన్ను పెన్సిల్ ఖరీదు ₹10. పెన్ను ఖరీదు పెన్సిల్ ఖరీదు కన్నా రూపాయి ఎక్కువ, పెన్ను ఖరీదు అంతా పెన్సిల్ ఖరీదు అంతా అంటే ఆ లెక్కలు చూసుకుంటాం. పండగ అనమాట. అక్కడేమో నక్కలోజీలో ఏం వేస్తున్నారంటే కోడిపందాలు ఆడతారు. మేము వెళ్ళిపోతున్నాం, చేలోకి వెళ్ళి అలా వెళ్తాం కదా. ఈ లెక్క తీసుకుంటూ పోతున్నాడు, లెక్క అడిగాడు, ఆ లెక్క చూసుకుంటూ పోతున్నాను, ఆలోచించుకుంటాను. కరెక్ట్గా గడ్డొచ్చింది. పండగ టైంలో అందరూ మంట వేసుకుంటారు కదా. నేను అన్నాను, బావా బావా పటాలు పొద్దున్నే వేస్తారు కానీ మంట మధ్యాహ్నం వేసుకుంటున్నారు బావా అన్నాను. చూడకు అంటున్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు సౌదీలో ఉన్నాడు కదా బావ అన్నాడు అనమాట. చూడకు అన్నాడు. చూడకంటుంటే మనం చూడొద్దంటే మన పని ఏంటి? కుర్రోళ్ళన్నా చూడకండి అంటుంటే ఎలా చూస్తుంటారు. అలా చూస్తూ ఉన్నాం. చూస్తూ ఉంటే ఎలా లెగుతుంది బాడీ, చేతి కాళ్ళు లెగుతున్నాయి. అవతల పక్క ఒకడు నొక్కుతున్నాడు, యువతల పక్క ఒకడు నొక్కుతున్నాడు. ఇట్లా ఎలా కాలుతున్నారు అనుకున్నాను, కానీ శవం సంగతి నాకు తెలడం, బాడీ అన్న సంగతి నాకు తెలియదు. వెళ్ళిపోయింది. అడగొద్దంటే చూద్దానంటే తిడతాడని అటు నుంచి వచ్చి బావా ఏడు బావా కాలుతున్నారన్నాను. ఎందుకో అన్న. మరుసటి రోజు అడిగాను, లెక్క చెప్పేసాడు. మరుసటి రోజు అడిగాను, అన్నాడు. చూసేసేవేట్రా. మళ్ళీ అడిగాను, చూసేసేవేట్రా అన్నాడు. చూసేసాను బావా అన్నాను.
బాడీని కాల్తున్నారా చచ్చిపోయిన వాళ్ళు అంటే అవునా బావా అన్నాను. చూడండి ఎలా ఉంటుంది ప్లాస్టిక్ మీరు పడితే ఎలా ఉంటుంది అలాగా. మీరు ఎవరన్నా మనుషుని చచ్చిపోతే కాల్చడం చూడలేదు, కనీసం కోడి కాలుతుంటే చూసారా? కాల్చి కోడి ఎలా ఉంటుంది, మీరు కాల్చేటప్పుడు చూడండి కాళ్ళు అలా లెగిస్తాయి, మనిషి కూడా అలాగే లెగిస్తాయి. అమ్మ వాసన ఎంట్రుకలు స్టార్టింగ్ ఏమెత్తారో తలగోరు పెడతారు కాబట్టి ఎంట్రుకలు. మొన్న జీమాడుగులు ఇల్లు వస్తూ ఉన్నాం, చచ్చిపోయేటప్పుడు ఎవరో చచ్చిపోయినట్టున్నారు, పెద్దోడే చచ్చిపోయాడు అనుకున్నాం. అటు నుంచి వచ్చేటప్పుడు వచ్చేస్తున్నారు, అయిపోయింది వచ్చేస్తున్నారు అనుకున్నాం, ఇంకా అవకుండా వచ్చేస్తున్నారు అలా. మన ఊళ్ళో అవి వరకు ఉంటారు, ఇది వచ్చేస్తున్నారు అంటున్నారు అలా. ఏమో ఈ ఊరు బాలు ఎలా ఉంటుందేమో అనుకున్నాం. తీరా చూస్తే హడావుడే మంచి బందోబస్తీగా ఉంది, కాలుతుంది, కారులోకి వచ్చేస్తుంది వాసన, రోడ్డు మీద పెట్టి కాలుతున్నారు. లాకులు వేసుకున్నా ఉంటున్నాయి, వాసన వేస్తుంది. కానీ బట్టలు గాలిన వాసన, ఎంట్రుకులు గాలిన వాసన ఎవరికి లేవని చెప్పడానికి చెప్తాను. ఇవన్నీ సద్దులకు మెస్సగనే భక్తుడికి లేవు. దేవుడు వాళ్ళని రక్షించాడు. దేవుడు కొంతమందిని రక్షిస్తాడండి. యేసుప్రభు శిష్యుల్లోకి అనేక మంది చిరఛేదనం చేయబడ్డారు, సిలువ వేయబడ్డారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను గారు మనం చేపలు వేపుకున్నట్టుగా వేపారు ఆయన్ని, ఇందులో పడేసి పెద్ద పేనంలో పడేసి చచ్చిపోలేదు. ఓరు బాబు ఇడేదో మాంత్రికుడిలా ఉందరా అనుకున్నారు. ఏం పట్టించారో తెలుసా? గట్టి కోరలరా కఠినమైన ఘోర పాము విషం ఎక్కించారు, చచ్చిపోలేదు. బాబు ఈయన్ని మనం చంపలేమురా బాబు అని పద్మద్వీపంలో పడేయారు. అక్కడ ప్రకటన గ్రంథం రాశాడు, శివర ప్రకటన గ్రంథం. దేవుడు దర్శనమిచ్చి తర్వాత ప్రభువులో సామాన్య మరణించాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కృప ఎవరికి ఇచ్చాడు? దేవుడు యోహానికి ఇచ్చాడు. ఈ డాక్టర్ గారు వీడియో పెట్టారు ఒకటే, ఇప్పుడు పీజీఎం గ్రూప్లో పెట్టాను, మీరు ఆల్రెడీ చూడండి, ఇప్పుడు కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. ఆ ఒక తెగవారికి సువార్త ప్రకటించడానికి మిషనరీలు వచ్చారు. చాలామందిని చంపేశారు, తరిమి కొంతమందిని తరివేశారు. అయితే ఒక మిషనరీ త్యాగం వల్ల ఒక తెగలో ఒక బలమైన వీరుడు రక్షణ పొందుతాడు, తన భార్య రక్షణ పొందింది, 2 పిల్లలు రక్షణ పొందుతారు. ఈ సంగతి తెగ నాయకుడు తెలిసిపోద్ది. యేసుప్రభుని విడిచిపెడతావా లేదా, లేకపోతే నీ భార్యను వేసేనంటారు. నేను యేసుప్రభుని విడిచిపెట్టలేనండి అన్నారు. భార్యని చంపేస్తారు బాణాలు వేసి. తర్వాత ప్రిపేర్ దేవుని బిడ్డలారా, ఇంకొప్పటికైనా ఏమీ లేదు, నీ కొడుకు నువ్వు సజీవంగా ఉండొచ్చు, నువ్వు విడిచిపెడతావా యేసుప్రభుని అంటే పిల్లల్ని చంపేస్తారు. లాస్ట్కి ఇదిగో నీకు అవకాశం ఇస్తాం, నువ్వు యేసుప్రభుని విడిచిపెడితే చాలు నీ ప్రాణమన్న దక్కిద్దంటే అతన్ని చంపేస్తారు. అప్పుడు తెగనాయకుడికి ఇంత మంచి వీరుడు ఇంత గొప్ప త్యాగంతో యేసుప్రభు గురించి చనిపోయాడా, ఆ దేవుళ్ళు అంత గొప్పతనం ఉందా అని తెలుసుకుని ఆ తెగవారు వాళ్ళందరూ రక్షింపబడతారు. కొంతమంది మరణాలు కొంతమంది రక్షణకు ఉపయోగపడతాయి. దేవుడికి మహిమ కలుగును గాక. పెట్టేని చూడండి, దాని మీద పాట కూడా రాశారు, దేవుడికి మహిమ కలుగును గాక. కొంతమంది పిల్లలు బ్రతకడం వల్ల మేలు, దేవుని పరిచర్యకు ఉపయోగపడుతుంది. కానీ ఒక మాట చెప్తున్నాను, దేవుడు సలహా లేకుండా నీ వెంట్రుకల్లో ఒకటి కూడా రాదో నీ ప్రాణానికి ఏ హాని రాదు. ఆయుష్ని అడిగారు, నా కొడుకు పెళ్లి వరకు అడిగింది, కూతురు పెళ్లి వరకు అడిగింది మా చిన్నమ్మ. కొడుకులు పెళ్ళిళ్ళు అయిపోయి, కూతురు పెళ్ళిళ్ళు అయిపోయి, మనవరాలకు రేపు మాప పెళ్లి చేస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడు అడిగిందమ్మా ప్రాణం? ఇదే సన్నిధిలో కన్నీరు కాచింది. సావు నాకు భయం లేదు, ఎప్పటికైనా నేను చచ్చిపోవాలి, కానీ నా కూతురికి పెళ్ళి వరకు ఉంటే చాలంటుంది. ఇప్పుడు మొన్న అన్నాను, కంగారు పడక చిన్నమ్మ మనవరాలకు కూడా పెళ్లి చేస్తామన్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి వస్తారు. నాశనకరమైన తెగుళ్ళ నుంచి దేవుడు విడిపించాడు. ప్రియమైన దేవుడు, అగ్ని వంటి శ్రమల నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. చేతులెత్తి ఒకసారి దేనికి వస్తారా, చెప్పలు కూడా సరి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఎలాంటి శ్రమ నిన్ను బాధిస్తుందో నాకు తెలియదు, అది అగ్ని వంటిదై నిన్ను దహించేదే కావచ్చు. ఆ శ్రమల్లో కూడా దేవుడు నిన్ను నాశనం కాకుండా కాపాడుతాడు. చూడండి, దేవుడిని ఆశ్రయించిన ఆ బిడ్డకు గొప్ప క్షేమం ఇచ్చాడు. దేవుడిని ఆశ్రయించని ఆ బిడ్డకు ప్రియమైన బిడ్డలారా గొప్ప శిక్షణ కలిగింది. నీ జీవితంలో నా జీవితంలో దేవుడు నాశనం నుంచి మనల్ని కాపాడుతాడు. అందుకే రాజు కోపం వస్తే మంచిదా, దేవుడి కోపం వస్తే మంచిదా? దేవుడి కోపాన్ని తట్టుకోలేము. కోపం వస్తే ఎవరికి రావచ్చు? రాజుకు వస్తే రాజు చేతుల నుంచి కూడా ఎవరు కాపాడుతాడో? దేవుడే కాపాడుతాడు. చివరిగా మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను, టైం అయిపోయింది కాబట్టి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను.
మత్తయి సువార్త 1:21. మత్తయి సువార్త 1:21. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. దేవుడు, నీ దేవుడు పాపాల నుంచి రక్షిస్తాడు. ఈ లోకంలో ప్రియమైన దేవుని వెళ్ళారా, ఏ సమస్య నుంచి, ఆ పాపం అనే సమస్య నుంచి విడిపించే దేవుడు లేడు. నీ పాపం నుంచి నిన్ను విడిపించేవాడు నీ దేవుడు. పాపాల నుంచి విడిపించడానికే వాక్యమైన దేవుడు శరీరధారిగా మన మధ్యకు వచ్చేసాడు. పిల్లల కన్యమరి గర్భాన్ని ధర్మించి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి ప్రియమైన ఒక సామాన్యుడిలా జీవించి కలవరి శిలువలో యాగమయ్యాడు. పిల్లరా 40 పర్యాలు పైగా కనబడ్డాడు. 530 మంది పైగానే వారికి కనబడ్డాడు. ఇదిగో ప్రియమైన దేవుడు పరలోకం వెళ్ళాడు. మళ్ళీ తిరిగి కోసం మన కోసం రాబోతూ ఉన్నాడు. ఆయన ఉండే స్థలంలో మరణం ఉండేలాగా మనల్ని తీసుకుని వెళతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వచ్చాడు ఎందుకో తెలుసా? నీ పాపం నుంచి రక్షించడానికి. పాపం వల్ల ఏమొస్తుందో తెలుసా? శాపం వస్తుంది. కొన్ని శాపాలు పాపం వల్ల, ఏ శాపమైనా ఆ పాపం పోవాలంటే ఏం కావాలి? యేసన్న గారి మీద శాపం ఉండేది. ఆ శాపం మగపిల్లడు పుడితే చచ్చిపోయేవాడు, పిల్లడు పుడితే చచ్చిపోయేవాడు. అయితే ఏం జరిగిందో తెలుసా? యేసయ్య దగ్గరికి ఆ బిడ్డను తీసుకెళ్తే ఆ బిడ్డ చావకుండా కాపాడబడ్డాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అంతేకాదు, కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత దేవుడి గురించి వాళ్ళకి తెలదు కాబట్టి వాళ్ళ అడవాడిలో ఉంటుండగా పిల్లవాడు ప్రియమైన దేవుని బిడ్డలారా బ్లడ్ కక్కుతూ చనిపోతాడు అనుకుంటే అందరూ ఏమన్నారు తెలుసా? తాత రాగిన కక్తాన్ని మనోడు కక్కుతున్నారు అన్నారు. నిజంగా యేసయ్య అతను దర్శించిన తర్వాత అతడు బాగుపడ్డాడు. బలమైన పరిచర్య జరిగింది. ఇప్పటికీ కొన్ని లక్షల మంది గుంటూరులో పిల్లల గుడారాల పండగకు వస్తాడు. మిమ్మల్ని తీసుకెళ్దామంటే మీకు ఖాళీ ఉండలేదు, నాకంటే ఎక్కువ మీకు ఖాళీ ఉండలేదు, బిజీ. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ టైంలో పిల్లరా నాకు వెళ్ళడానికి కొన్ని సంవత్సరాల నుంచి మాకు వీలు కొట్టలేదు. కనీసం 1 సంవత్సరం వెళ్దాం అనుకుంటున్నాం పాస్టమ్ గారు నేను పిల్లలు. ఒకసారి వెళ్ళాం మా అభిషేక్ 3 నెలలు కొన్నప్పుడు. దేవుడి కృప. 6 నెలలు వచ్చినా ఇద్దరినంగా భయపడతారు. అక్కడ గుమ్మడికాయ కూర, గుమ్మడికాయ చారు, గుమ్మడికాయ, అంతే కదా పాస్టమ్ గారు. 2 రోజులు 3 రోజులు తిన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులు తుక్షారు. శాపం పోయింది. ఇంకేమొస్తుంది? కీడు. అమ్మా, కీడు పోవాలని ఏం చేస్తారు? మనోడు కట్టిన గుమ్మడికాయలు ఉండదో, కట్టిన కనబందలు ఉండవు, కట్టిన దిష్టికాయలు ఉండవు. ఆ కీడు పోవాలని పిల్లరా మనిషి పొట్టోడు బొమ్మలో, బొడ్డోడు బొమ్మలో, గుండు బొమ్మలో, ఏంటి ఎన్ని బొమ్మలో, కొట్లుగడి బొమ్మలో, మొత్తానికి నేను వెళ్ళిన కాడ నీటిని కాడ పీకి బారం చేసాం. రాజమండ్రిలో ఒక ఆవిడ ఉంటే ఆవిడ కట్టుకుంది కలబంద, గుమ్మడికాయ, దిష్టికాయని. నేను చెప్తాను, చూస్తాను చెప్పాను. మొత్తానికి దేవుడి కుటుంబం బట్టి తీసేశారు. ఆ రాజమండ్రిలో చిన్ని గారు జడ్డింగ్లో పెట్టారు, తీసేశారు. పడించారు చితబాబు గారు పెట్టారు, తీసేశారు. చెప్పడమే నా ధర్మం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీడిపోద్దా? గుమ్మడికాయ, కలబండకాయ, దిష్టికాయ కడితేనే ఏం పోద్దే? ఏం పోదు. పిల్లరా కీడు దేని వల్ల పోద్దంటే ప్రియమైన పిల్లరా దేవుడి వల్ల పోద్ది. ఉప్పాళ్ళలో సినిమాలు కట్టి సౌదరి గారు పిల్లరా చచ్చిపోయారు. చుట్టుకుక్కలో సినిమాలు మూసి కూర్చున్నాడు. యేసుదాస్ గారు నాకు ఇమ్మన్నాడు. అది ఒరే ఎవరెవరు చచ్చిపోతారు దగ్గరికి 20 మంది 30 మంది వస్తున్నారు, వాళ్ళు కూడా రారు అన్నాడు. ఇవ్వండి బాబయ్య అంటే మంచి ప్రార్థనా పరుడు ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇస్తే ఈరోజు 4,000 మంది పట్టే మందిరం నేను చూశాను. ఈరోజు పిల్లరా మంచి మందిరాన్ని కట్టారు. మొన్న మధ్యన ఉప్పాడ వెళ్ళినప్పుడు చూడండి, చాలా మంచి మందిరం. యూట్యూబ్లో కూడా ఉంటుంది. ఉప్పాడ యేసుదాస్ గారి దేవాలయం చూడండి. వెళ్ళారండి, చూసారా ఎంత బాగుంటుందండి ఇప్పుడు మందిరం. వేల ప్రజలు అక్కడ ఆరాధన చేస్తున్నారు. ఉప్పాడు ఈతకు చర్చి ఉంటుంది. ఆ చర్చిలన్నీ ఈ చర్చి నుండి పుట్టినాయే. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులు 30 సంవత్సరాల క్రితం దగ్గర నేను సేవకు వచ్చి 21 పిల్లల 24 సంవత్సరాల దగ్గర అవుతుంది సేవకు వచ్చి. నేను 26 సంవత్సరాల క్రితం వెళ్ళాను పిల్లలు. అప్పుడు అక్కడ ఒకే చర్చి 2-3 చర్చిలు ఉండి ఇప్పుడు ఈదీదికి చర్చే. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం, చప్పట్లు కూడా సారి దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి నేర్చుకోండి, నిజంగా కీడు దేని వల్ల పోద్దంటే ఉపవాస ప్రార్థన వల్ల. దేని వల్ల పోద్దే? ప్రార్థన వల్ల పోద్దే. యేసు రక్తం ఏం చేసింది చెప్పండి?
ఆ కీడంతా దూరపు వచ్చింది. సినిమా అయితే ఒకళ్ళు చచ్చిపోయేవాళ్ళు, ఆ సినిమా హాల్ గొప్ప ప్రార్థనా మందిరం అయిపోయింది. తర్వాత ఇంకా ఇప్పుడు మంచి ప్రార్థనా మందిరం అయిపోయింది. కాబట్టి ఉప్పాడు దాస్ గారి మందిరం అని కొట్టండి, యేసుదాస్ గారి మందిరం అని మొన్నే ఓపెన్ చేశారు, చాలా బాగుందంట. నేను వెళ్ళలేదు, యూట్యూబ్లోనే చూశాను. చేతులెత్తి ఒకసారి దేనికి వస్తావు. కొన్ని వేల మంది అక్కడ ఆరాధన చేస్తున్నారు. కీడు దేన్ని బట్టి పోద్దే? మేము కొన్న ఇల్లు అంతా కీడే అన్నారు, ఇటు వాస్తు అన్నారు, అది ఇది వాస్తు అన్నారు. ఏ వాస్తు అండి అమ్మా? ఏం వాస్తు? గాలి వెలుతురు అన్నీ రావాలి. ఇటు ఇటు ఇగో ఈ చర్చి కట్టేటప్పుడు ఫస్ట్లో ఇక్కడ కిటికీలు ఉండి, ఇక్కడ కిటికీలు లేవని కట్టని పోయాడు మేస్త్రి. నువ్వు పోతే పో, కట్టం మానేరేటి. వాస్తు ఏంటి? ఆరోగ్యానికి వాస్తు కావాలి. వాస్తు కాదు, ఇటు కిటికీ ఉంటే అటు కిటికీ ఉండాలి. ఇటు కిటికీ ఏమో పిల్లల నుంచి ఇటు వెళ్తురు రావాలి, అటు వస్తే అటు ఇటు నుంచి ఇటు వెళ్తురు రావాలి. ఇప్పుడు ఎలా ఉండాలి? ఇది కొద్దిగా ఎండ వచ్చి ఉండాలి, వెలుతురు వచ్చి ఉండాలి, క్రిమి కిటికీలు సావాలి. అప్పుడు మనం ఎలా ఉంటాం? ఆరోగ్యకరంగా ఉంటాం. అది దానికి వాస్తు పెట్టారు. ఇప్పుడు వాస్తునే పైసలు చేసేసుకుంటున్నారు మనవాళ్ళు. అమ్మా, ఈశాన్యం మీద బరువు ఉంటే కుదరదట, ముందుండి కడితే ఇల్లు అవ్వదట, వెనకాల కడితే. సీనియర్ వెనకాల రాటేసాడు. ఏంటంటే ఇల్లు ముందుంటే అవదని వెనకాల ఉందామని. మొత్తానికి ఉండడానికి అవ్వలేదు, ఆ బిల్డింగ్లోనే ఉన్నారు. ఇల్లు ఆగిందా? నేను అడిగాను, వెనకుంటే అవదా ముందు అవదమ్మో కదండి, మీరు ఇది ఎలాగైపోయింది అన్నాను. అలా అంటారండి అన్నాడు. చేతులెత్తి ఒకసారి. వాళ్ళకే తెలుస్తుంది పాటించే వాళ్ళకి అలా అంటారని. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సన్నిధానంలో ఒకటి నేర్చుకోవండి. ప్రతి పాపం నుంచి విడిపించేవాడు దేవుడు. ఆ శాపం వల్ల వచ్చే, పాపం వల్ల వచ్చే శాపం, పాపం వల్ల వచ్చే వ్యాధి, పాపం వల్ల వచ్చే అవమానం, పాపం వల్ల వచ్చే భయం, వీటన్నిటిలో నుంచి దేవుడిని రక్షిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అవమానాల నుంచి రక్షిస్తాడు. అన్నకు కలిగిన అవమానాన్ని తీసివేస్తాడు. ఏ అవమానమైనా భయపడకో, కృంగిపోకో. ఎవరన్నా నిన్ను అంటుంటే భయపడొద్దు. దేవుడికి చెప్పు, నాయనా ఈ బాధలోంచి నన్ను విడిపించావు అని అన్న దేవుని మందిరానికి వెళ్ళినట్లుగా, యెహోషాపాతు దేవుని మందిరానికి వెళ్ళినట్లుగా నువ్వు దేవుని సన్నిధిలో పడియాడు, నీ అవమానాన్ని తీసివేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ఉంటే గృహం బాగోలేదని అనొచ్చామో, నీ ఆరోగ్యం బాగోలేదని నిన్ను అవమానపరచచ్చామో, లేకపోతే నువ్వు ఏదో విధంగా ఉన్నావని అవమానపరచచ్చామో, ఏ స్థితిలో నిన్ను అవమానపరిచినా నువ్వు భయపడకో. దేవుడు ఏం చేస్తాడు? నీ అవమానాలన్నింటిలోంచి నేను విడిపించి హెచ్చిస్తాడు. చేతులెత్తి ఒకసారి దీనికి స్తోత్రం. నీకున్న భయాలన్నింటిలోంచి కూడా నేను రక్షిస్తాడు. ఆయనే నిన్ను ఎత్తుకుని రక్షించేవాడును నేనే. ప్రార్థన చేసుకుందాం. నేనే నిన్ను కని ఉన్నాను, చేసి ఉన్నాను, నిన్ను ముదుము వచ్చే వరకు ఎత్తి పట్టుకుంటాను. భయపడకు నా సహోదరి, భయపడకు నా సహోదరుడా. నీ శరీర బలహీనతలను బట్టి, బాధను బట్టి కుంగిపోవద్దు. ఆయన సెలవు లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒక్క వెంట్రుక రాలదు, నీ ప్రాణం పోదో. నిన్ను ఎత్తుకొని రక్షించేవాడు నేనే. నీ బాధలన్నింటిలోంచి రక్షించునుగాక. నాశనకరమైన తెగుల నుంచి, నాశనకరమైన వేటగాని ఊరిలో నుంచి నీ ప్రాణాన్ని నిన్ను దేవుడు కాపాడునుగాక. దుష్టుల చేతిలో నుంచి దేవుడు నిన్ను కాపాడును కాక. మూర్ఖంగా మాట్లాడు నోటి మాటల నుంచి దేవుడు నిన్ను కాపాడును కాక. భయంకరమైన అగ్ని వంటి శ్రమల నుంచి దేవుడు నిన్ను కాపాడును కాక. పాపం వల్ల వచ్చే ప్రతి ఫలితం నుంచి, దానివల్ల వచ్చే ఉపద్రవం నుంచి దేవుడు నిన్ను కాపాడును గాక. నిన్ను రక్షించు.